15 ఏళ్ల పిన్న వయసులోనే భారత క్రికెట్ జట్టుకు ఎంపికై సంచలనం సృష్టించిన బీహారీ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ నేపథ్యంలో వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కుమారుడి ప్రయాణం, అతని మైండ్ సెట్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వైభవ్ టీమిండియాకు ఎంపికవ్వడం తమ కుటుంబానికి ఒక పెద్ద కల నెరవేరిన క్షణమని, ఈ వార్త విన్నప్పుడు తన గుండె వేగంగా కొట్టుకుందని సంజీవ్ సంతోషం వ్యక్తం చేశారు. అయితే 15 ఏళ్లకే భారత్ జట్టులోకి ప్రవేశించి సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టిన వైభవ్ను ఇప్పుడే సచిన్ లేదా డాన్ బ్రాడ్మన్ వంటి దిగ్గజాలతో పోల్చడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ మహామహులు సుదీర్ఘకాలం పాటు అత్యున్నత స్థాయిలో రాణించారని, ప్రస్తుతం వైభవ్ వారి కాలి దుమ్ముతో కూడా సమానం కాదని వినమ్రంగా చెప్పారు. వైభవ్ బ్యాటింగ్ శైలి గురించి చెప్తూ తన ఎడమ చేతి వాటం బ్యాటర్ కావడంతో తనకు ఇష్టమైన వెస్టిండీస్ లెజెండ్ బ్రియన్ లారా బ్యాటింగ్ వీడియోలను చిన్నప్పుడు వైభవ్కు చూపించేవాడినని సంజీవ్ గుర్తు చేసుకున్నారు. లారాతో పాటు యువరాజ్ సింగ్ వంటి ఆటగాళ్ల వీడియోలు చూసినప్పటికీ వైభవ్ ఆట తీరు చాలా విలక్షణమైనదని, అతను ఎవరిని అనుకరించకుండా తనదైన సొంత శైలిలోనే ఆడుతాడని స్పష్టం చేశారు. జస్ప్రీత్ బుమ్రా, ప్యాట్ కమిన్స్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్ల తొలి బంతికే సిక్సర్లు బాదడం వెనుక వైభవ్ సొంత వ్యూహం ఉందని తండ్రి వెల్లడించారు. చిన్నతనంలో పెద్ద అబ్బాయిలతో ఆడేటప్పుడు వారు వైభవ్ను పిల్లాడిగా చూసేవారని, ఆ సమయంలో ప్రత్యర్థి జట్టులోని ప్రధాన బౌలర్ను టార్గెట్ చేసి సిక్స్ కొడితే మిగతా బౌలర్లు తనపై ఆధిపత్యం చలాయించలేరనే భయం వారిలో మొదలవుతుందని వైభవ్ భావించేవాడని చెప్పారు. స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ముమ్మాటికి ఒక్క కేశవరెడ్డి మాత్రమే. కేవలం 1-2 కెరియర్స్ కి మాత్రమే సిద్ధం చేసే ఇతర కార్పొరేట్ స్కూల్స్ కి భిన్నంగా రేపటి ఎలాంటి కెరియర్ కైనా ఒక సాలిడ్ ఫౌండేషన్ ఒక్క కేశవరెడ్డిలోనే సాధ్యం. మరోవైపు స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేటివ్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కో అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తో కంప్లీట్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. అందుకే కేశవరెడ్డి మాత్రమే అవుతుంది ద కింగ్ ఆఫ్ రైట్ స్కూలింగ్.